ముఖ్యంగా ఇక దసరా గురించి తెలంగాణలో చెప్పుకుంటే కంకణం దగ్గర నుంచి కంకణం కోసం కొట్లాడుకుంటారు ఊళ్ళల్లో. ఇక జమ్మి చెట్టు దగ్గర జమ్మి ఆకు ముందే ఎవరు తెస్తే వాడే పోటుగాడు తోపుగాడు అనేది ఒకటి ఉంది. అంటే మన తెలంగాణ లాంగ్వేజ్లో అట్లనే అంటారు. తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంట్లో అమ్మా నాన్నలకి జమ్మ ఆకు ఇచ్చి అమ్మ నాన్నలకి కాళ్ళు మొక్కుతారు. ఇక ఫ్రెండ్కి ఇచ్చి అలై బలై చేసుకుంటారు 2-3 సార్లు కౌగిలించుకుంటారు అట్లా ఇట్లా జమ్మాకి ఇచ్చి. ఇక కంకణం ఎవరికైతే కంకణాలు దొరుకుతాయో అక్కడ పూజ దగ్గర అమ్మవారి పూజ దగ్గర వాడిగా తోపు అన్నమాట దసరాకి. ఇక దాంతోపాటు గొడవలు జరుగుతాయి, పాత కక్షలు అన్నీ తీసుకుంటారు. అప్పుడు వీడేమన్నాడు, భూమి దగ్గర ఏమైంది, అక్కడ లేకపోతే తాగే దగ్గర ఏం గొడవ అయింది, అవన్నీ అదే రోజు ఆ పూజ అయ్యే దగ్గర గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది వెరీ కామన్ దసరాకి. మరి అలాంటిది దసరా రోజు శాంతియుతంగా ఉండాలి. ఎందుకు అంటే మన మహాత్మా గాంధీజీ మన మహాత్మా గాంధీజీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందే శాంతియుతంగా, అంటే అహింసావాదంతో. హింస లేకుండా, రక్తపు చుక్క లేకుండా మనకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడని మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చాము. సో అహింసా మార్గంలో వెళ్ళమంటాడు గాంధీ. మరి గాంధీ జయంతి రోజు అటు మేకలు గొర్రెలు తలలు తెగలాలి, కోళ్ళ తలలు తెగలాలి మొత్తం. ఇక అసలు వైన్స్ బంద్ ఉన్న రోజు మరి ఆ రోజు వైన్స్ మందు తాగాలి. ఇవన్నీ ప్రజల్లో ఒక తెలియని ఒక సందేహాన్ని కలిగిస్తున్నాయి, అసలు ఏం చేయాలి అని. కొందరైతే తటస్థంగా అలానే ఉండిపోతున్నారు.